ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ప్రతి ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే అమృత కలశ నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు? ఈ నైవేద్య ప్రత్యేకత ఏంటి? మనకెలా దొరుకుతుంది? ఈ నైవేద్యం ఎలా చేస్తారు? అనే దాని గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఆదివారం నాడు స్వామివారికి అమృత కలశం అనే ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. ఇదెలా చేస్తారంటే బియ్యము ఇంకా మినుముల పిండి పట్టి, నేతితో వేయించి, దానిలో బెల్లం పాకం, మిరియాల పొడి, జీలకర్ర, నెయ్యి కలిపి లడ్డూల్లా చేస్తారు. ఈ ప్రసాదాన్నే అమృత కలశం అనంటారు. ఈ ప్రసాదం గరుత్మంతుడికి చాలా ప్రీతిపాత్రమైనది. ఆదివారం నాడు ఈ ప్రసాదం చాలా కొద్ది మొత్తంలోనే నైవేద్యంగా పెడతారు. అది స్వామి అనుగ్రహించి ఏదో ఒక రూపేణ మనకి దొరికితే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది. ఎక్కువ మొత్తంలో ఈ ప్రసాదం చెయ్యరు కాబట్టి బయట ఉచితంగా ఎక్కడా దొరకదు. మనం ఇంట్లో సప్త శనివార వ్రతం చేసుకుంటాం కదా! అప్పుడు కూడా స్వామివారికి అమృత కలశ నైవేద్యం తప్పకుండా సమర్పిస్తారు. కాబట్టి ఎవరింట్లో అయినా సప్త శనివార వ్రతం జరిగినప్పుడు అక్కడైనా మీకు ప్రసాదం లభిస్తే తప్పకుండా సేవించండి. స్వామి అనుగ్రహం మీకెప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.